గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు చాలా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు అద్భుతంగా ఒత్తిడిని అధిగమించి సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా కీలక సమయంలో సందీప్ శర్మ ధోని వికెట్ తీసి చెన్నై గెలుపు ఆశలను సమాధి చేసేశాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం చెన్నై వరుస ఓటములపై స్పందించిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ ఏమన్నాడంటే, ఈ సీజన్ని మేము మంచిగా ఆరంభించాము. అయితే ఆ తర్వాత 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోవడం కొంచెం కలవరపెట్టే విషయమే. ఈ మ్యాచ్ దాదాపు చివరి వరకు తీసుకొచ్చాం, కానీ దాన్ని అనుకున్న రీతిలో ముగించలేకపోయాము. రాజస్థాన్ జట్టులో నితీష్ రాణా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మాపై ఒత్తిడి పెంచాడు. అతడు అవుటయ్యాక ఆ జట్టు 200 స్కోరు చేయకుండా బాగానే మేము అడ్డుకున్నాము. కేవలం 6 పరుగుల తేడాతో ఈరోజు ఓడిపోవడం నిజానికి బాధాకరమైన విషయమే. మా బౌలర్లు చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే మా బ్యాటింగ్నే మేము సరిచేసుకోవాలి. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యం ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే టాప్ ఆర్డర్ అలానే మిడిల్ ఆర్డర్లో ఎవరో ఒకరు చివరి వరకు బాధ్యత తీసుకోవాలి. బ్యాటింగ్ విభాగంలో ఉన్న లోపాలు కొన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బ్యాటింగ్లో నేను ఓపెనింగ్కి రాకపోవడానికి ప్రత్యేక కారణమేమీ లేదు. జట్టు కూర్పును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని రుతురాజ్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.